ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. యెహోషువతో చెప్తున్న ఈ మాటే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. నీ జీవితంలో పరిస్థితులను చూసి భయపడుతున్నావా, దిగులు పడుతున్నావా? యెహోషువకు అప్పగించిన బాధ్యతలు చాలా పెద్దవి, కొత్త బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నావేమో, కొత్తగా పనులు ప్రారంభిస్తున్నావేమో. ప్రియ సహోదరి, భవిష్యత్తును చూసి భయపడుతున్నావేమో. ప్రభు ఉన్నాడు. అదృశ్య హస్తము నీకు తోడుగా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టదు. మోషే జీవితంలో దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడో యెహోషువ చూశాడు దగ్గరుండి. అందుకని యెహోషువకు ధైర్యం కలగటానికి, నమ్మకం కలగటానికి దేవుడు మోషే పేరు తీసుకొచ్చాడు. నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నువ్వు కళ్ళారా చూశావు కదా, అలాగే నీకు తోడుగా ఉంటాను. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు? మొట్టమొదటిగా చూసినట్లయితే మరణకరమైన పరిస్థితి. మోషే పుట్టినప్పుడే ఫరో పిల్లలందరినీ చంపాలని ఆజ్ఞాపిస్తే ఖడ్గము నుంచి అలాగే నీటిలో మునిగిపోకుండా కూడా దేవుడు తోడుగా ఉండి మోషేను కాపాడాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు. రెండవదిగా చూసినట్లయితే ఆ మండుచున్న పొదలో కూడా దేవుడు మోషేకి నేను తోడయున్నాను, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో చెప్తూ వచ్చాడు. ప్రియులారా, మొట్టమొదట మరణ పరిస్థితుల్లోనూ దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవది భయకరమైన పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే మోషే నత్తివాడుగా తడబాటుగా ఉన్నాను, నేను ఎలా ఉండగలనన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకే కాదు నీ నోటికి కూడా తోడుగా ఉంటానని దేవుడు ఎంతో ధైర్యపరిచాడు. అనగా నిస్సహాయ స్థితిలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయము 10 నుంచి 16 వరకు. నాలుగవదిగా చూసినట్లయితే ఫరో ఎదుట అద్భుతాలు, సూచక్రియలు చేసే విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే బలహీన స్థితిలో ఉన్నాడు, కానీ దేవుని బలము ఎన్ని కార్యాలు చేసి 10 తెగుళ్లను రప్పించి దేవుడు తన శక్తిని నిరూపించాడు. మోషే చేతిలోని కర్ర ద్వారా అద్భుతాలు చేయటానికి దేవుడు తోడుగా ఉన్నాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు 7 నుంచి 12 అధ్యాయాల వరకు మనం చూస్తే ఇవన్నీ చూడగలం. నీ చేతిలో కూడా దేవుడు ఏది పెట్టాడో అది చిన్న పిన్నీస్ అయినా దాని ద్వారా దేవుడు చేసే అద్భుతాలు, ఆ కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. 5వదిగా చూసినట్లయితే ఎదిరింపుల పరిస్థితుల్లో ఎర్ర సముద్రము ఎదురైపోయింది, వెనుక ఫరో సైన్యము ఎంతో ముంచుకొని వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత అద్భుతంగా అక్కడ సహాయం చేసి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చేశాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13 నుంచి 31 వరకు. ప్రియ సహోదరి, నీ ముందు ఎర్ర సముద్రాలు కాదు కదా, ఎర్ర సముద్రాలు లాంటివి 10 వచ్చినా దేవుడు వాటిని చీల్చేసి పక్కన పెట్టేస్తాడు.
నిన్ను నడిపిస్తాడు. నీ వెనకాల వస్తున్న ఫరో సైన్యం లాంటి శత్రువులు, నిందలు, భయాలు చూసి భయపడమాకు. అవి సముద్రం దగ్గరకు వస్తాయే కానీ మధ్యలో మునిగిపోతాయి. అవి దాటి నీ దగ్గరకు రాలేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆరవదిగా చూసినట్లయితే చేదు పరిస్థితులు కూడా మోషే జీవితంలో వచ్చాయి. ఆ మార వద్ద నీరు ఎంతో చేదుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు మోషే మీద సనుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మోషేకి దేవుడు తోడుగా ఉండి ఒక చెట్టును చూపించినప్పుడు ఆ నీటిలో వేయగానే ఎంత మధురంగా మారాయో మనకు తెలుసు. నిర్గమాకాండం 15వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు మనం చూడొచ్చు. అంతేనా అంటే 7వదిగా చూసినట్లయితే ప్రతికూల పరిస్థితులు అనగా అరణ్యంలో మన్నా, అలాగే బండ నుంచి నీరు. అసలు అరణ్యంలో ఆహారము దేవుడు ఇవ్వగలడా, పోషించగలడా అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంత అద్భుతంగా వాడికి ఎవరూ తినని ఆహారాన్ని, ఎప్పుడూ తాగని నీరును ఇచ్చాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయము 11 నుంచి 15 వరకు, అలాగే 17వ అధ్యాయము మొదటి వచనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత అద్భుతంగా దేవుని తోడు మోషే జీవితంలోనే కాదు నీ జీవితంలో కూడా ఉంటుంది. నీ ముందు యుద్ధాలున్నాయా? నీ ముందు సవాళ్ళున్నాయా? నీ ముందు భయాలున్నాయా? నీ ముందు శత్రువులున్నారా? ప్రభువు నీతో ఉన్నాడు. మోషేకు తోడై ఉన్నట్లు నీకు ఆయన తోడుగా ఉంటాడు. నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. చేదు అనుభవాలు మధురంగా అయిపోతాయి. కఠినమైన అనుభవాలు తేలికగా అయిపోతాయి. అంతేకాదు, అమాలేకీలతో యుద్ధం చేసేటప్పుడు కూడా దేవుడు మోషే ప్రార్థన ఆలకించి తోడుగా ఉండి విజయాన్నిచ్చాడు. సీనాయి కొండపై 10 ఆజ్ఞలిచ్చేటప్పుడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడి తోడుగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ఎంతో భయంకరంగా తిరుగుబాటు చేసినప్పుడు కూడా దేవుడు మోషే ప్రార్థన ఆలకించి తోడుగా ఉన్నాడు. మోషేలాగా దేవుడు నీ జీవితంలో కూడా తోడుగా ఉంటాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు. అదృశ్య హస్తం అనేది నీకు కనపడకుండా నీ పైన ఉంది. నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ హస్తమే నీ కన్నీరు తుడుస్తుంది. ఈ 7 రకాలైన పరిస్థితుల్లో మోషేకు తోడుగా ఉన్నాడు. నీకు కూడా తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దిగులు పడొద్దు, బాధపడొద్దు. దేవుని మీద ఆధారపడు. దేవుని వైపు చూడు. ఇప్పుడే ఆయన నీకు తోడుగా ఉండి ఆ అదృశ్య హస్తమే అద్భుతాలు చేసి నీ జీవితాన్ని నడిపించేదిగా ఉంది. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి ఆ అద్భుతాలు ఈ క్షణమే నీ జీవితంలో ప్రారంభించబడినట్లుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యము ద్వారా దేవునికి తోడు, దేవుని యొక్క తోడు ఎలాగ ఉంటుందో కూడా మోషేకున్న తోడే యెహోషువకున్నట్లు ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులందరికీ కూడా ఆ తోడు అనుగ్రహించి అదృశ్య హస్తము ద్వారా అద్భుతాలు జరిగించి స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, విజయం, పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికల్లో గొప్ప విజయాన్ని దయచేయమని మీకే వందనములు చెల్లిస్తూ నిరాశలో, నిస్పృహలో కృంగిన మా బిడ్డలను ఇప్పుడే మీ హస్తంతో లేవనెత్తమని బలపరచు, ధైర్యపరచుమని, వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చి సమృద్ధితో నింపమని, ఈ దినమంతా నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము